ప్రజా సేవే పథం. తిరుపతి యాదవ్ అన్నే మన బలం. రాజకీయం అంటే కొందరికి అధికారం, కానీ ఆయనకది ఒక బాధ్యత. పదవి అంటే కొందరికి హోదా, కానీ ఆయనకది ప్రజల కష్టాలను తీర్చే ఒక అద్భుతమైన అవకాశం. నేల మీద జారిపడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. నేల మీద జారిపడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. మాటల్లో రాజకీయం కాకుండా చేతల్లో సేవను చూపిస్తూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు మన తిరుపతి యాదవ్ అన్న. సామాన్య కార్యకర్తగా అడుగులు వేసి కష్టాన్నే నమ్మిన ధీశాలి ఆయన. పార్టీ కోసం చెమటోడ్చి కార్యకర్తల కష్టాల్లో తోడు నిలిచి ఈరోజు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారంటే అది ఆయన నిరంతర శ్రమకు, క్రమశిక్షణకు దక్కిన గౌరవం. నీ జన్మ ఒక స్వాతంత్ర్యం, నీ పలుకులే సందేశం, నీ అడుగు ఆనందమయం, కంటి చూపులే కిరణమయం. చాలా మందికి రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం, కానీ తిరుపతి యాదవ్ అన్నకు సేవ అనేది నిరంతర యజ్ఞం. ఆడంబరాలకు పోకుండా ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే అసలైన పుట్టినరోజు వేడుక అని చాటి చెప్పారు. నేల మీద జారిపడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. కోట్లాది కళ్ళలోన కన్నీటి దారలకి ఆనకట్ట వేసినట్టి జన్మ నీదయా. త్యాగాల భూమిలోన యాగాలు చేయించి గాయాలు చెరిపినట్టి గుండె నీదయా. పేదవాడి పెదవి మీద నవ్వు నీదయా, పెళ్లి పల్లకి నీవయా. జాతి భారమంత మోసే నేత నీవయా, తెలంగాణకే దూత నీవయా. నీ జన్మ ఒక స్వాతంత్ర్యం, నీ పలుకులే సందేశం, నీ అడుగు ఆనందమయం, కంటి చూపులే కిరణమయం. ఆయన నాటిన ప్రతి ఒక్క ప్రకృతిపై ఆయనకున్న మక్కువను తెలుపుతుంది. ఆయన చేసిన రక్తదానం ఎందరో ప్రాణాలను నిలబెట్టింది. పదవులు వస్తాయి పోతాయి, కానీ మనుష్యులు సంపాదించుకున్న ప్రేమాభిమానాలు శాశ్వతం. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేస్తూనే సామాన్యుడి కష్టాన్ని తన కష్టంగా భావించే గుణమే ఆయన్ని అందరికీ అన్నగా మార్చింది. చెల్లిపోయిన కాకతీయ వైభవాన్ని మళ్ళీ తెచ్చి చెరువు ముందు పెరుగుతున్న పైరు నీవయా. విశ్వనగరి భాగ్యనగర వీధుల్లో పొంగుతున్న గోదావరి మంచి నీటి ధార నీవయా. అల్లయేసు ఈశ్వర ఆత్మ నీవయా, అన్ని మతాలు నీవయా. అంతరాయమంటూ లేని కాంతి నీవయా. నీ జన్మ ఒక స్వాతంత్ర్యం, నీ పలుకులే సందేశం, నీ అడుగు ఆనందమయం, కంటి చూపులే కిరణమయం. కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు ధైర్యం, కన్నీళ్లలో ఉన్న పేదవాడికి ఓదార్పు మన తిరుపతి యాదవ్ అన్న. లక్ష్యం వైపు సాగుతోన్న ధీశాలి, ప్రజా సేవలో అలసట ఎరగని శ్రామికుడు, మన ప్రియతమ నాయకుడు తిరుపతి యాదవ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వర్ధిల్లు వెయ్యేళ్ళు, జీవించు నూరేళ్ళు, తరించి నీ వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు. నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు ఈ క్షణం. జన్మదిన శుభాకాంక్షలే. నేల మీద జారిపడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. నేల మీద జారిపడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా.
మీరు మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ మీ ప్రియతమ మిత్రులు మరియు అభిమానులు శ్రీనివాస్, రాజు, బాపురావు.